వినాయకుడికి వీటిని పొరపాటున కూడా పెట్టవద్దు, ఎందుకంటే ఆదిదేవుడు వినాయకుడికి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ఎంతో అవసరం. మన కోరుకున్న కోరికలను తీర్చడానికి, గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పిస్తారు. అదే విధంగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. శివయ్యకు లాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది. తులసి ఆకులను గణపతి తీర్థంలో కూడా ఉంచకూడదు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది. ఒకసారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు. అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడు. అందుకే తెల్లటి చందనం, తెల్లని వస్త్రం, తెల్లని పవిత్ర దారం మొదలైనవి కూడా సమర్పించకూడదు. అలాగే ఈ పూలలో విరిగిన అక్షంతలను ఉపయోగించకూడదు. అలాగే వాడిన పూలను, నలిగిన పూల దండలు అస్సలు వాడకూడదు. దండలు ఉపయోగించకూడదు. వాటిని పూజలు ఉపయోగించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి అని పండితులు చెబుతున్నారు.